హైదరాబాద్లో ఉండి స్మాల్ కమర్షియల్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే 1.2 రూపీస్ పర్ కిలోమీటర్ చొప్పున ఉంది. 1 రూపీ పర్ 1 కిలోమీటర్. మనం ఒక్కసారి ఛార్జింగ్ చేసుకున్నట్టయితే 170 నుంచి అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. మీరు హైదరాబాద్లో ఉండి స్మాల్ కమర్షియల్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయిలర్ కంపెనీ నుండి వస్తున్న ఆయిలర్ టర్బో EV 1000 మ్యాక్స్, అలాగే టాటా ఏస్ EV 1000, ఈ రెండు వెహికల్లో అయితే మనమైతే 1000 kgల పేలోడ్ అయితే వేసుకొని తీసుకెళ్ళచ్చు. ఈ వీడియోలో అయితే ఈ రెండు వెహికల్కి సంబంధించిన కంపారిజన్ అయితే కవర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూసి ఈ వీడియో ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఆయిలర్ నుండి అయితే 3 వేరియంట్స్లో అయితే రావడం జరుగుతుంది. టర్బో సిటీ, అలాగే టర్బో ఫాస్ట్ చార్జ్, అలాగే టర్బో మ్యాక్స్లో అయితే రావడం జరుగుతుంది. టాటా ఏసీ EV 1000 అయితే 2 వేరియంట్స్లో అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఫ్లాట్ బాడీతో, అలాగే ఇంకోటి వచ్చేసి CLB బాడీతో అయితే రావడం జరుగుతుంది. ఈ ఆయిలర్ వెహికల్ రేంజ్ విషయానికి వచ్చినట్టయితే ARAI సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 267 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్తో వస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ చూసుకున్నట్టయితే 170 నుంచి 180 కిలోమీటర్ల రేంజ్ అయితే రావడం జరుగుతుంది. అదే టాటా ఏస్ EV 1000లో చూసుకున్నట్టయితే 161 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్తో వస్తుంది. అదే రియల్ వరల్డ్ రేంజ్ చూసుకున్నట్టయితే 130 నుంచి 140 కిలోమీటర్స్ రియల్ వరల్డ్ రేంజ్ వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది అనేది చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం టాటా వెహికల్ చూసుకున్నట్టయితే మనం ఇంటి వద్దన AC ఛార్జర్తో ఛార్జింగ్ చేయడానికి 6 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. అదే మనము ఆయిలర్ వెహికల్ తీసుకున్నట్టయితే 0 to 80% ఛార్జింగ్ ఎక్కడానికైతే మనకైతే 5.5 అవర్స్ అయితే టైం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఒకవేళ ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకుంటే ఇందులో ఫాస్ట్ ఛార్జర్ వేరియంట్ ఉంటుంది. మీరు ఆ వెహికల్ తీసుకున్నట్టయితే కేవలం టిఫిన్ చేసినంత సమయంలోపే, కేవలం 15 నిమిషాల్లోపే మీరైతే 50 కిలోమీటర్ల వరకు అయితే రేంజ్ గల ఛార్జింగ్ని అయితే వెహికల్లోకి అయితే ఎక్కియచ్చు. అదే మనము టాటా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ టాటా EV 1000 అయితే మనం ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసినట్టయితే 2 గంటల సమయంలోపు 0 to 80% వరకు అయితే ఛార్జింగ్ అయితే కావడం జరుగుతుంది. ఈ రెండు వెహికల్స్ అయితే లిథియం అయాన్ బ్యాటరీతోనైతే రావడం జరుగుతుంది. అలాగే రన్నింగ్ కాస్ట్, ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. టాటా వెహికల్ వచ్చేసి 1.2 రూపీస్ పర్ కిలోమీటర్ చొప్పున ఉంది. అదే ఆయిలర్ వెహికల్ చూసుకున్నట్టయితే 1 రూపీ పర్ 1 కిలోమీటర్ చొప్పున అయితే వస్తుంది. ఆయిలర్ వెహికల్ అయితే 145 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. టాటా వెహికల్ అయితే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి ఈ రెండు వెహికల్ డెక్ లెంత్ విడ్త్ చూసుకుందాం రండి. టాటా వెహికల్ డెక్ లెంత్ వచ్చేసి 7.2 ఫీట్స్ లెంత్తోని, అలాగే 4.7 ఫీట్స్ విడ్త్తో అయితే రావడం జరుగుతుంది. ఆయిలర్ టర్బో EV మ్యాక్స్ వెహికల్లో చూసుకున్నట్టయితే 8.3 ఫీట్ల లెంత్తోని, అలాగే 5 ఫీట్ల విడ్త్ గల బాడీతోనైతే వస్తుంది. ఆయిలర్ వెహికల్ మ్యాక్స్ పవర్ వచ్చేసి 30 కిలోవాట్స్ మ్యాక్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. అలాగే టాటా ఏస్ వెహికల్ చూసుకున్నట్టయితే 27 కిలోవాట్స్ మ్యాక్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి అయితే టాటా వెహికల్ ఇంటీరియర్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. ఇందులో అయితే మనకు మాన్యువల్ స్టీరింగ్తో అయితే ఇస్తున్నారు. ఒక డ్రైవర్ కాకుండా ఒక కో డ్రైవర్ కూర్చునే విధంగా అయితే సీటింగ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే మనకు గేర్ బాక్స్ లాంటిది అయితే ఏముండదు. ఒక చిన్నగా ఛానల్స్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూట్రల్ గేర్ చూసుకోవచ్చు, డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్, ఇంత చిన్నగా ఛానల్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లస్టర్లో చూసుకున్నట్టయితే రేంజ్ ఎంత వెళ్తుంది, అలాగే ఎంత % ఛార్జింగ్ ఉంది అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడైతే 5 volts ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్కి కో డ్రైవర్కి ఇద్దరికి కూడా సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనము ఆయిలర్ టర్బో EV మ్యాక్స్ 1000 వెహికల్ అయితే ఉన్నాము. ఈ వెహికల్లో అయితే ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్తో అయితే రావడం జరుగుతుంది. చాలా కంఫర్టబుల్గా కూర్చొని ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు డ్రైవ్ చేసినా కూడా డ్రైవర్ పైన అయితే ఎలాంటి ఒత్తిడి అయితే పడదు. అది మాత్రమే కాకుండా డ్రైవర్తో పాటు ఒక కో డ్రైవర్ కూర్చునే విధంగా సీట్ ఇస్తున్నారు. ఇది అయితే 2 సీట్స్ అయితే బకెట్ సీట్తో అయితే రావడం జరుగుతుంది. నా హైట్ వచ్చేసి 5'10", 6.5 హైట్ ఉండే పర్సన్ కూడా ఇందులో అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ ఒకటి చూసుకున్నట్టయితే చిన్ని బుజ్జి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉండడం జరిగింది. ఇందులో మనం మ్యూజిక్ ఆపరేటింగ్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే మనం రివర్స్ గేర్ ఆన్ చేసినప్పుడు కూడా ఇక్కడైతే మనకు బ్యాక్ కెమెరా నుండి మొత్తం విజిబిలిటీ అయితే ఉండడం జరిగింది. ఈ వేరియంట్లో, ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే కార్లో ఎన్ని ఫీచర్స్ అయితే ఉంటాయో అన్ని ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనము క్లస్టర్లో చూసుకున్నట్టయితే బ్యాటరీ రేంజ్ ఎంత ఉందని, స్పీడ్ ఎంత వెళ్తున్నామని, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగామని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే దీనిలో క్లస్టర్లో అయితే చూసుకోవచ్చు. అలాగే గేర్స్ చేంజ్ చేయడానికి అయితే ఒక ఛానల్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంది. రివర్సు,
న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్ అయితే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. యూఎస్బి పోర్టులు ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అయితే చాలామంది ఎవరైతే మనకు ఎఫ్ఎంజీ ప్రోడక్ట్స్ సప్లై చేసే వాళ్ళే కావచ్చు, వాటర్ క్యాన్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు, గ్యాస్ సిలిండర్సే కావచ్చు, లేదంటే వెజిటేబుల్సే కావచ్చు, సప్లై చేసే వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నేను వీడియోస్ కోసము ఢిల్లీ, ముంబై, చెన్నై అలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు అయితే బాగా ఎక్కువగానైతే ఈ వెహికలే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ రేంజ్, అంటే బెస్ట్ కిలోమీటర్స్ వెళ్ళే రేంజ్లో, అలాగే బెస్ట్ ఫీచర్స్తోనైతే ఆయిలర్ టర్బో ఈవీ 1000 మ్యాక్స్ అని అయితే ఈ వెహికల్ ఎక్కువైతే మార్కెట్లో అయితే రన్ కావడం జరుగుతుంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. మనం ఒక్కసారి ఛార్జింగ్ చేసుకున్నట్టయితే ఏం కాదనుకున్న రియల్ వరల్డ్లో 170 నుంచి 180 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ వెళ్తుంది. అలాగే ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే మనకు వాక్ త్రూ క్యాబిన్తో అయితే రావడం జరుగుతుంది. టాటా వెహికల్లో అయితే బ్యాటరీ వ్యారంటీ విషయానికి వచ్చినట్టయితే 7 సంవత్సరాలు లేదంటే 1,75,000 కిలోమీటర్ల బ్యాటరీ వ్యారంటీతో అయితే ఇస్తున్నారు. ఆయిలర్ వెహికల్లో అయితే 5 సంవత్సరాలు లేదంటే 1,50,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో అయితే వస్తుంది. ఒకసారి ఈ రెండు వెహికల్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఆయిలర్ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆయిలర్కి సంబంధించిన బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు. టర్బో ఈవీ 1000 అయితే ఉండడం జరిగింది. 1000 అంటే 1000 కేజీల పేలోడ్తో తీసుకెళ్తారు కాబట్టి 1000 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మ్యాక్స్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకు 2 వైపర్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్తో అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. ఈ టాటా ఏస్ ఈవీ 1000 వెహికల్లో అయితే మనము ఇందులో కూడా మనం 1000 కేజీల పేలోడ్ అయితే తీసుకెళ్ళచ్చు. ఇందులో కూడా మనకు 2 వైపర్స్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ లుక్ కూడా ఈ టాటా వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్లో కూడా హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అలాగే టర్న్ ఇండికేటర్స్ని అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. టాటా వెహికల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ విత్ 2 లీవ్ స్ప్రింగ్స్తో అయితే రావడం జరుగుతుంది. ఆయిలర్ వెహికల్ సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే సస్పెన్షన్ విత్ 5 లీవ్ స్ప్రింగ్స్ అయితే బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ అయితే 2 లీవ్ స్ప్రింగ్స్తో అయితే రావడం జరుగుతుంది. ఇలా ఎక్కువ లీవ్ స్ప్రింగ్స్ ఉండడం వల్ల మనకైతే ఎక్కువ లోడ్స్ను కూడా ఈజీగా ఈ వెహికల్ అయితే క్యారీ చేస్తుంది. మామూలుగా వేరే వెహికల్స్లో అయితే తక్కువ లీవ్ స్ప్రింగ్స్ రావడం వల్ల కస్టమర్స్ అయితే బయట మార్కెట్లో అయితే దాన్ని మళ్ళీ ఆల్టరేషన్ లాంటిది అయితే చేసుకుంటున్నారు. ఈ వెహికల్లో అయితే అలాంటిది లేదు. అంతా ఓకే కానీ అన్న ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉందని అయితే అనుకుంటున్నారు కదా. ఆయిలర్ టర్బో ఈవీ 1000 మ్యాక్స్ వెహికల్ అయితే బేస్ వేరియంట్లో అయితే 5,99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే మనం టాటా ఏస్ ఈవీ 1000 వెహికల్ చూసుకున్నట్టయితే 10 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్తోనైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి 2 వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకు తెలిసిందే టాటా మోటార్స్ ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశంలో మంచి లెగసీతోనైతే రావడం జరుగుతుంది. అలాగే ఆయిలర్ చూసుకున్నట్టయితే టాటా మోటార్స్కి ఒక మంచి కాంపిటీషన్తో వస్తుంది. అలాగే వెహికల్లో చూసుకున్నట్టయితే వెహికల్ ఇంటీరియరే కావచ్చు, లేదంటే వెహికల్లో ఉండే ఫ్యూచర్సే కావచ్చు, డెక్ లెంతే కావచ్చు, వెహికల్ వెళ్ళే రేంజే కావచ్చు, అలాగే ఇందులో వచ్చే వేరియంట్సే కావచ్చు, చాలా అంటే చాలా మంచి ఫీచర్స్తోనైతే ఆయిలర్ కంపెనీ వాళ్ళైతే వెహికల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒకవేళ స్మాల్ కమర్షియల్ వెహికల్ గురించి చూస్తున్నట్టయితే ఒకసారి ఈ వెహికల్ గురించి కూడా లుక్ చేయండి. అలాగే ఈ వెహికల్ని కూడా కంపేర్ చేసుకోండి. మీకు ఏ వెహికల్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ వెహికల్ తీసుకోండి. ఇదండి 2 వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.